జగన్ గుర్తు పెట్టుకో, అర్థాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. జై జనసేన. జనసేన కార్యకర్తలకి, జన సైనికులకి ఓ ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అనే నినాదంతో మనం వచ్చాము. జన సైనికులమి. మన పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులు వారు చెప్పినట్టుగానే మనం చేశాము. అద్దవ పాతాళానికి తొక్కేస్తా అన్నాం. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీకు అద్దవ పాతాళానికి రెండో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు నీ మొహానికి, గుర్తుపెట్టుకో. నిన్న ప్రెస్ మీట్ పెట్టావు, ఏమని చెప్తున్నావు? అవ్వలకి తాతలకి ఆటో మిత్ర, అవ్వలకి తాతలకి నేను డబ్బులు ఇచ్చాను, నాకెందుకు రాలేదు, నాకెందుకు ఓటేయలేదు జనాలు, నాకు అర్థం కావట్లేదు. డబ్బులు సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన ఓట్లు పడవు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నీకు 2019లో 60 సీట్లు 70 సీట్లు వచ్చినాయి. అది ఓన్లీ మీ నాన్న పేరు వల్లే వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారు చాలా మంచి చేశారు జనాలకి, దానివల్లే నీకు వచ్చింది. ఆయన కొడుకుగా మాత్రమే నువ్వు గెలిచావు అప్పుడు 60 70 సీట్లు. 2014లో 2019లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నావు. ఒక్క ఛాన్సే ఇచ్చారు ఏపీ ప్రజలు అందరం కలిసి నీకు. ఆ ఒక్క ఛాన్స్ నువ్వు నిలబెట్టుకోలేదు. సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన ఏపీ జనాలు అందరూ ఓటేస్తారు అనుకోని నీ భ్రమ అది. అవ్వలు తాతలు నాకు ఎందుకు ఏంటంటే నీ సొమ్మేమని ఇస్తున్నావా? జనాల సొమ్మే ఇస్తున్నావు నువ్వు. జనాల ట్యాక్స్ గా రూపంగా కట్టిందే ఇచ్చావు జనాలకి. నీ ఇంట్లో నుంచి తీసుకొచ్చేమి అవ్వలకి తాతలకి కానీ, లేదా ఆటో మిత్ర మన ఆటో కార్మికులకు కానీ, లేకపోతే ఎవరికి ఇవ్వలేదు నువ్వు. అదొకటి గుర్తుపెట్టుకో. ముఖ్యంగా వాళ్ళ దగ్గర పక్క రాష్ట్రంలో డీజిల్ ఏమన్నా నువ్వు తగ్గించావా? నీ రాష్ట్రంలో డీజిల్ ఖర్చులు పక్క రాష్ట్రంలో ఏమో 90 రూపాయలు ఉంటే నీ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 రూపాయలు ఉంది. అక్కడే నువ్వు 10 రూపాయలు తీసుకుంటున్నావు. ఆటో మిత్ర నువ్వు 10,000 ఇచ్చి ఆటో మన కార్మికుల దగ్గర నుంచి నువ్వు ఎంత తీసుకుంటున్నావు సంవత్సరానికి? ఆ లెక్కన ఇదంతా ఒకటే. అభివృద్ధి చెందాలంటే కంపెనీస్ రావాలి. కంపెనీస్ రాకపోతే అభివృద్ధి చెందదు ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రమైనా సరే, నాట్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్, అది ఏ రాష్ట్రమైనా సరే అభివృద్ధి చెందాలి అని అంటే కంపెనీస్ రావాలి, పెట్టుబడులు రావాలి, మన తలసరి ఆదాయం అనేది పెరగాలి. దానివల్లే నీకు అభివృద్ధి అనేది జరుగుతుంది. నేనేదో పథకాలు ఇచ్చేసాను, నాకు ఓట్లు వేసేయండి. ఏపీ జనాలంతా గుడ్డిగా నమ్మలేదు జగన్మోహన్ రెడ్డి నిన్ను. నీ మంత్రులు ఉన్నారు కొంతమంది, నా దగ్గర లిస్ట్ ఉంది, ఒకసారి చెప్తా, ఒక్క నిమిషం. అంబటి రాంబాబు, అన్ని సుకన్య అని పిలుస్తాం మేము ముద్దుగా. మా జన సైనికులు అందరం కలిసి గంట సుకన్య అని పిలుస్తాం. పవన్ కళ్యాణ్ గారిని లేదా ఆయనని తిట్టి ఏ రకంగా ఫేమ్ అయ్యాడో మాకు తెలుసు. ఆయన సీనియర్ రాజకీయ నాయకులు, ఒప్పుకుంటాను. అంత మాత్రాన నువ్వేది పడితే అది తిట్టేసి, ఎవరిని పడితే వాళ్ళని తిట్టేసి కాదు. రోజా ఏమంది? రోజా నగరి గడ్డ రోజా అడ్డా అంది. కొడితే డిపాజిట్లు కూడా రాలా. రోజా గుర్తుపెట్టుకో, నీకు ఏదేదో పెద్ద మాటలు మాట్లాడావు. నువ్వు తిరుపతిలో ఎన్ని అక్రమాలు చేసావు అందరికీ తెలుసు. అక్కడ జన సైనికులకి తెలుసు, మా కిరణ్ అన్నకు తెలుసు, జనసేన కిరణ్ అన్నకు తెలుసు నువ్వు ఏ రకంగా అక్కడ అక్రమాలు చేసి దర్శనాలకి డబ్బులు తీసుకున్నావు అనేది, షాపుల దగ్గర డబ్బులు తీసుకున్నావు అనేది. అదొకటి గుర్తుపెట్టుకో రోజా. వెంకటేశ్వర స్వామి మీద ఎవడైతే చెయ్యేశాడో అద్దవ పాతాళానికి తొక్కేస్తాడు ఆయన. మళ్ళీ లెగొనగడం కూడా కష్టం. నీ బతుక్కి నువ్వు ఏదో యాక్టర్ అయ్యి ఆ రకంగా నువ్వు ఎమ్మెల్యే అయ్యావేమో, లేకపోతే దాన్ని ఏమంటారు మినిస్టర్ కేటగిరీలో ఏమన్నా నీకు వచ్చినాయేమో, కానీ నీ బతుక్కి రోజా అంటే ఎవరికి తెలియదు ఏపీలో. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకో రోజా. పవన్ కళ్యాణ్ గారు ఏంది నీకు ఇన్ని ఏళ్ళు వచ్చినాయి ముడి కిందకి, నువ్వు అది చేయలేవా? నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా పీకలేవన్నావు. కొడితే 11 సీట్లు తాగారు మీరు. ఆ 11 కూడా 1 సీటు 2 సీట్లో మిగులుతాయి మీ మొహాలకి. అది కూడా ఎవడు? జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఇంకొక 2-3 ఎవరో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆడితో పాటు ఉంటారేమో. యాక్చువల్గా మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పేరు వల్లే ఆడికి లాస్ట్ 2019లో 70 సీట్లు వచ్చినాయి. అది కూడా వచ్చేది కాదు ఆడి మొహానికి. ఇప్పుడు యాక్చువల్ ఫిగర్స్ తెలుస్తున్నాయి. ఎందుకంటే ఒక్క ఛాన్స్ ఇస్తే మరి మేము ఏపీ బాగు చేసి చూపిస్తామంటే జనాలందరూ కలిసి ఓకే రాజశేఖర్ రెడ్డి లాగా చేస్తారేమో, సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి బాటలో తీసుకెళ్తారేమో. హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు గారు కట్టినప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏం కూల్చేయలేదు.
రాజశేఖర్ రెడ్డి కూర్చో దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. అట్లాగే నీ బతుక్కి నువ్వు ముందుకు తీసుకెళ్తావని చెప్పి మేము అనుకొని మేము ఓట్లు వేసాం. కానీ నువ్వేం చేసావు? అమరావతిని పక్కదారి పట్టించావు. 3 క్యాపిటల్ అంట. 3 క్యాపిటల్ నీ మొహానికి, నీ బతుక్కి ఒక క్యాపిటల్కే దిక్కులేదు. ఫస్ట్ థింగ్ జగన్మోహన్ రెడ్డి, ఒక క్యాపిటల్కే నీకు దిక్కులేదు. 3 క్యాపిటల్ అప్పులు, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కుక్కేశాడు జగన్మోహన్ రెడ్డి మాత్రం. అదొకటి. మా రోజాక్క గురించి మాట్లాడాను, మధ్య జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, సారీ. తర్వాత మా గుడ్ల మంత్రి అమర్నాథ్ అసలు కౌంటింగ్ సెంటర్కి కూడా రావచ్చుంటాడు నాకు తెలిసాడు. అరే కంపెనీలు ఏమైనాయి రా అంటే, వస్తున్నాయి సార్, కోడి గుడ్డు పెట్టింది, కోడి పెట్టింది, వస్తుంది, కంపెనీలు వస్తున్నాయి, ఇదిగో కోడి పొదుగుతుంది. రే ఏమి దావోస్కి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ -డిగ్రీలో ఉంటుందంట. -డిగ్రీలో ఉంటే ఎందుకు రా? మరి నువ్వు ఎమ్మెల్యే ఎందుకు అయ్యావు? లేకపోతే మినిస్టర్ ఎందుకు తీసుకున్నావు? నీ బతుక్కి చేత కాదు అన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఎందుకు అయ్యావు? నీ బతుక్కి నువ్వు మినిస్టర్ ఎందుకు తీసుకున్నావు? చల్లగా ఉంది, -డిగ్రీలో ఉంది, అందుకే మేము అక్కడికి వెళ్ళలేదు. అర్థం చేసుకోండి. పక్క రాష్ట్రం ఉన్న కేటీఆర్ వెళ్ళలేదా? కేటీఆర్ కేసీఆర్ వెళ్తేనే వాళ్ళకి పాపం ఈ రకంగా చేశారు తెలంగాణ ప్రజలు. ఇంకోటి ఉన్నాడు, ఎవడు? కొడాలి నాని. ఆడు బూతుల మంత్రిగానే ఫేమస్ మన ఏపీలో. చిన్నపిల్లలకి ఏం చెప్తున్నారంటే బూతులు నేర్పిస్తున్నారు వాళ్ళందరూ కలిసి పాపం. కొడాలి నాని బూతుల సెంటర్ అనేది నువ్వు ఒకటి పెట్టుకో. అని ఈ లారీలు అవన్నీ క్లీనర్ నా కొడక నువ్వు. నీకు ఎమ్మెల్యేగా అప్పుడు మన ఎన్టీఆర్ గారి తండ్రి ఆయన ఏం పేరురా, హరికృష్ణ గారు నీకేదో ఇప్పించారు అప్పుడులో. సారీ అంటే ఆయన ఆత్మ ఎక్కడున్నా కానీ శాంతించాలి. ఈ నా కొడుకు ఇట్లాంటి వాడు అని తెలియక ఇచ్చారు అప్పుడు నీకు. ఇంకోటి ఉన్నాడు, ఆగు, పేరుని నాని. ఆడొకడు, ఆడు పేరుని నాని అని ఎట్లా పెట్టుకున్నాడో కానీ పాపం వాడి వల్ల వాడు కొడుకు రాజకీయ